కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రైతుల్ని నడి రోడ్డుపై నిలబెట్టి కన్నీరు పెట్టిస్తోంది ఉల్లి. ధరలు పాతాళానికి పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్ యార్డుల వద్ద జాతీయ రహదారులపై ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వాల తీరు, దళారుల దోపిడీనే ఈ పరిస్థితులకు కారణమని మండిపడుతున్నారు. కర్నూలు మొదలు నాసిక్ వరకు ఉల్లి రైతులు ఆందోళన బాటపట్టారు. చెమటోడ్చి పండించిన ఉల్లి పంట చేతికొచ్చేసరికి రైతులకు గుండెకోత మిగులుస్తోంది. మార్కెట్లలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు ఉల్లి రైతులు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర గంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాల్ ఉల్లిపాయలకు కేవలం 125 రూపాయలు మాత్రమే చెల్లించారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రవాణా ఖర్చులు కూడా భరించలేక ఆగ్రహించిన రైతులు గంగాపూర్ వైజాపూర్ హైవే గేటు ముందు ఉల్లిపాయలన్నింటినీ రోడ్డుపై పడేసి రహదారిని దిగ్బంధించారు. నాసిక్లోని చంద్వాడ్లో ఉల్లి ధరలు పెంచాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కానీ మార్కెట్లో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటు రైతులు నష్టపోతుండగా అటు సామాన్య ప్రజలపై భారం పడుతోంది. మధ్యలో దళారులు, వ్యాపారులు లాభాలు దండుకుంటున్నారు. మెడలో ఉల్లిపాయల దండలు ధరించి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.